మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకై వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన వచ్చిన గొప్ప ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. కొన్ని నిమిషాలు మీ మాటలను మేము ఆలోచన చేస్తుండగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని, మీకు మహిమకరంగా యొక్క కార్యక్రమాన్ని జరిగించమని వేడుకుంటూ క్రీస్తు పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాము కనుక తండ్రి. ఈరోజు కూడా ఒక విషయాన్ని ఆలోచిద్దాం. అదే మానవ ప్రయాణం. మానవ ప్రయాణం ఎక్కడి వరకు ఆలోచన. ఎందుకంటే మనకి చాలా రకాల ప్రయాణాలు తెలుసు మనకి, ఏమండి? రకరకాల ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ట్రైన్లో వెళ్ళే ప్రయాణాలు ఉంటాయి, నడిచి వెళ్ళే ప్రయాణాలు ఉంటాయి, అలాగే సైకిల్ మీద వెళ్ళే ప్రయాణాలు, మోటార్ సైకిల్ మీద వెళ్ళే ప్రయాణాలు, ఫ్లైట్లో వెళ్ళే ప్రయాణాలు, చాలా ప్రయాణాలు ఉంటాయి. భూమి మీదకి మనిషి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ప్రయాణం చేసే ఉంటారు. కానీ అసలు మానవ ప్రయాణం ఏది? మనుషులు ప్రయాణించవలసిన ప్రయాణం ఏది? ఉదాహరణకి మొన్న మేము మోదవలసి వెళ్ళేటప్పుడు టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి చాలా సేఫ్గా వెళ్ళిపోయాం, సుఖంగా వెళ్ళిపోయాం. కానీ వచ్చేటప్పుడు టికెట్లు కన్ఫర్మ్ కాలేదు, జనరల్ వచ్చామని. నిజంగా పడిన యాతన ఆలోచిస్తే దారుణం. ఇంక చెప్పాలంటే నరకం. నరకంలో అది ఇంకా ఎక్కువ. కానీ ఉదాహరణకి చెప్పాలంటే అందరూ హిందీ వాళ్ళే, వేరే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే. ఇంకా వాళ్ళకి ఆ జనరల్ ఎలా కూర్చున్నారంటే వాళ్ళు ఇంకా వాళ్ళకి తెలియదు ఎలా కూర్చున్నారు. ఇంకా కూర్చుండడం లేదు, నుంచోవడం లేదు. ఏంటి పరిస్థితి, ఏంటి ఎంత కష్టమైపోయింది, ఎంతో బాధ అనిపించేసింది. అంటే భూమి మీద ఉన్నటువంటి ఒక మోదవలస వెళ్ళి రావడానికి, అంటే ఈ ప్రయాణంలోనే మనిషి ఎంత అలసిపోతే, ఎన్ని కష్టాలు అనిపిస్తే, మరి భూమి మీద నుంచి మనిషి ఎక్కడికి ప్రయాణించాలి? పరలోకానికి ప్రయాణించాలి. ఏమండి? పరలోకానికి వెళ్ళాలి. మనం ఎక్కడి నుండి వచ్చాం? మనం పరలోకం నుండి వచ్చాం, దేవునిలో నుండి వచ్చాం. దేవునిలో నుంచి వచ్చిన మనం తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని వద్దకు వెళ్ళిపోవాలి. అంటే దేవునికి మనకి మధ్య ఉన్నటువంటిది ప్రయాణం. ఇది అవునా? ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం ఉన్నాం. ఏదైనా ఒక వేరే ఊరికి, వేరే రాష్ట్రానికి మనం ప్రయాణం వెళ్తున్నప్పుడు ఏం చేస్తామండి? మనకు కావాల్సినవన్నీ కూడా లగేజ్ సిద్ధం చేసుకుంటాం. ఎన్ని రోజులు ఉంటాం? వారమా, 2 వారాల, 3 వారాల, ఇలా. కానీ వేరే దేశానికి వెళ్ళిపోతున్నాం అనుకోండి, మనం ఈ దేశాన్ని విడిచిపెట్టి వేరే దేశానికి వెళ్ళిపోతాం. అది ఫ్లైట్లో వెళ్తాం. అలాంటప్పుడు ఏం చేస్తాం? వెళ్ళిపోయిన మనము మరలా తిరిగి వస్తామా, రామా? చాలామంది అనుకుంటారు ఫ్లైట్ ఎక్కడం అంటే చాలామంది అనుకుంటారు ఫ్లైట్ ఎక్కాలని. నిజంగా ఫ్లైట్ ఎక్కాలంటే అదృష్టం ఉండాలంటారు, అవునా? చాలామంది. ఇంకోటి ఏంటంటే ఫ్లైట్ ఎక్కడానికి అది అదృష్టం, దిగడానికి కూడా అదృష్టం ఉండాలి, అంతే కదా? ఫ్లైట్ ఎగిరిన తర్వాత మధ్య ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు, అంతే కదా? యువతల మనం ఫ్లైట్ ఎక్కింగ్ కానీ అవతల దిగామనే తెలియదు, మధ్యలో ఏదైనా జరగచ్చు. అంటే ప్రమాదం, అంటే ప్రయాణాల్లో ఉన్నటువంటి ప్రమాదం. అలాగే ట్రైన్స్ విషయంలో ట్రైన్ ఎక్కిన తర్వాత చెప్పలేం ఏం జరుగుతుంది, ప్రమాదం, అవునా? ఏం జరుగుతుందో తెలియదు. అంటే ఈ భూమి మీద జరుగుతున్నటువంటి ప్రయాణాలలో ప్రమాదం ఉందా? ప్రమాదాలు ఉన్నాయి, చాలా ప్రమాదాలు ఉంటాయి. ఎంత జాగ్రత్తగా మనం వెళ్ళినా కానీ అవతల వ్యక్తి అజాగ్రత్తలో ఉంటే ప్రమాదం. అందుకే భూమి మీద మన జీవితం ఎలాంటిదో అబ్రహాము గారు మాట్లాడుతూ ఒక చక్కని మాట మాట్లాడుతున్నారండి. ఆ మాట మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో అబ్రహాము గారి గురించి ఆయన మాట్లాడుతూ, పౌలు గారు మాట్లాడుతూ, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి
తాము భూమి మీద పరదేశములను యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని. ఎవరంటే వీళ్ళంతా? భూమి మీద పరదేశులు, యాత్రికులు. యాత్రికులు అంటే ఎవరు? ప్రయాణం చేసేవారండి, ప్రయాణికులు. మనం రైల్వే స్టేషన్కి వెళ్తే చిన్న ప్రకటన వస్తాయేమని, యాత్రికన్ తృతీయ ధ్యాన్ది అంటాడు. అంటే యాత్రికన్ అంటే ప్రయాణికులారా, కొంచెం మీ ధ్యానం మా మీద పెట్టండి, తృతీయ ధ్యాన్దే, కొంచెం మీ ఆలోచన మా మీదకి ఇవ్వండి అని అడుగుతుంది హిందీలో. యాత్రికన్ తృతీయ ధ్యాన్జీ అంటే ప్రయాణికులారా మా మాట వినండి అంతే కదండి. అంటే భూమి మీద ఉన్నటువంటి మనం అంతా ఎవరము? యాత్రికులమండి, ప్రయాణికులు. ఏంటి మన ప్రయాణం? ఎక్కడికి వెళ్తాం మన ప్రయాణం? ఎక్కడి నుంచి వచ్చాం మనం? పరలోకం నుండి ప్రయాణమై ఎవరిలోకి వచ్చాం? ఆదాములోకి వచ్చామండి. ఆదాములో నుంచి మరలా ఎవరికి వచ్చాం? ఆదాములో నుంచి మన తండ్రిలోనికి వచ్చేసాం. ఆదాము గర్భంలో నుంచి, ఆదాము నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిలోకి మనం వచ్చేసాం. అలా మన తండ్రి గర్భంలోకి వచ్చేసాం. మన తండ్రి గర్భంలో నుంచి తల్లి గర్భంలోకి ఏం చేసాం? ప్రయాణం చేసాం. అలా తల్లి గర్భంలో 9 నెలలుండి ఈ భూమి మీదకి వచ్చేసాం. ఇది మన ప్రయాణం. అయితే మరలా తిరిగి ప్రయాణం ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరలోకానికి వెళ్ళిపోవాలి, అవునా? అందుకే భూమి మీద మానవుని యొక్క ప్రయాణం. మనం అన్ని ప్రయాణాల గురించి ఆలోచిస్తాం, కానీ మన ప్రయాణం గురించి ఆలోచించం మనం. అందుకే ఏమన్నారు అబ్రహాం గారు? దూరం నుండి వాళ్ళు వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులమనై ఉన్నామని ఒప్పుకొని. మేము ప్రయాణికులమండి. ఏదైనా ఒక ఊరు మనం వెళ్ళాం అనుకోండి, వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వస్తువులు అక్కడ ఉన్నంత వరకే మనం వాడుకుంటాం, అవునా? అవి మనకి శాశ్వతం కాదు. మరలా వచ్చేటప్పుడు ఏం చేస్తాం? వాటిని వదిలేసి వచ్చేస్తాం. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానండి, ఈ కుర్చీలో కూర్చున్నాను, క్లాస్ అయినా వెళ్ళిపోతాను. వెళ్ళిపోతూ కుర్చీని పట్టుకుపోతానా? పట్టుకెళ్ళాం కదా. వెళ్ళిపోతూ చేపలు ఇవన్నీ పట్టుకుని వెళ్ళిపోతామా? వెళ్ళాం. అలాగే ఏదైనా ఒక మీటింగ్ వెళ్తాం, మీటింగ్ వెళ్ళిన తర్వాత మంచి కుర్చీలు వేస్తారు, ఆ కుర్చీలు బాగున్నాయి, కూర్చున్నాం. వెళ్తూ ఈ కుర్చీ నాకు కావాలని పట్టుకెళ్ళిపోతామా? లేదు, పట్టుకెళ్ళాం. కానీ చిన్నప్పుడు చెప్పేవారు ఎలాగంటే, మన సీనియర్ నటి ఎన్టీ రామారావు గారు ఉన్నారు కదా, ఆయన అంటే ఆయన వేసుకున్నటువంటి మేకప్లో ఏదైనా అతనికి బాగా నచ్చింది అనుకోండి, డ్రెస్ ఇది నాకు కావాలని చెప్పేసి వేసుకెళ్ళిపోరండి ఆయన ఇష్టంగా. ఎందుకంటే సీనియర్ కదా మరి. అందుచేత డైరెక్టర్ కూడా ఏం మాట్లాడేవారు. ఏది నచ్చితే షూ నచ్చితే షూ, ఏది నచ్చితే అది పట్టుకుని వెళ్ళిపోయేవారు. అది ఆయనకి ఇష్టం అయితే ఇంకా ఎవరు కూడా మాట్లాడేవారు కదండి. అలాగే ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనం ఎవరమంట? ప్రయాణికులు. ఏది మనం తీసుకుని వెళ్ళలేదు. మనం ట్రైన్లో ప్రయాణిస్తాం, నాకు ట్రైన్ బాగుందండి, నాకు సీట్ ఇచ్చిందంటావా? మనం అది ఎందుకు? ప్రయాణానికి మాత్రమే దాన్ని వాడుకో. అలాగే మనకు కావలసినటువంటి ఈ భూమి మీద కావలసినటువంటి ఒక పరికరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఏంటది? ఈ శరీరం. సరే, ఇక్కడి నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళాలంటే ఒక ట్రైన్ కానీ ఒక బస్సు కానీ ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందో, అలాగే ఈ భూమి మీద నుండి మనం పరలోకానికి వెళ్ళడానికి దేవుడు ఒక పరికరాన్ని ఇచ్చాడండి. అదే ఇదిగో మనం ధరించుకున్నటువంటి ఈ దేహము, ఈ శరీరం. అర్థమవుతుందా? ఈ శరీరము ద్వారా మనం ఎక్కడికి చేరుకోవాలి? పరలోకానికి చేరుకోవాలి. ఎలా? ఈ శరీరాన్ని దేవునికి సమర్పించాలి. లేదండి ఇది నాది, ఇది నా చెయ్యి, ఇది నా కాలు, ఇది నా కన్ను, ఇది నాదే అనుకుంటే కుదరదు. అందుకే దేవుడు ఏం చెప్పాడు ఒక మాట, రోమీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ 12వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూడగలిగితే, 12వ అధ్యాయము మొదటి వచనం, రోమపత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చూసారా, ఏం కావాలంటే దేవునికి? సజీవ యాగముగా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు
సమర్పించుకుని సజీవ యాగముగా. సజీవ యాగం అంటే బ్రతికుండగానే మన శరీరాన్ని ఎవరికి అర్పించాలి? దేవునికి అర్పించాలి. అంటే దేవుని పని కోసమే ఈ శరీరాన్ని మనము ఉపయోగించాలి. ప్రేమ దేవుని. కానీ ఎప్పుడు ఇస్తారు ఈ శరీరాన్ని? ఎప్పుడు ఇస్తారు? ఆయన చనిపోయిన తర్వాత సేవకు ప్రార్థిస్తారు ఏమని? తండ్రి, ఈ ఆత్మని వద్దకు చేర్చు. దేవుని కోసం బ్రతకలేదు, దేవుని మాటలు చెప్పలేదు, దేవుని మాటల ప్రకారంగా జీవించలేదు. చనిపోయిన తర్వాత చేర్చుకోమంటే చేర్చుకుంటారా? చేర్చుకో. ఎప్పుడు ఈ దేహాన్ని దేవునికి ఇమ్మన్నాడు? సజీవ యాగముగా. అంటే బ్రతికుండగానే ఈ దేహాన్ని మనకు దేవునికి సమర్పించాలి. ఇది ప్రయాణం. భూమి మీద మనిషి చేయవలసినటువంటి ప్రయాణం ఏంటంటే ఈ దేహాన్ని ధరించుకున్న మనిషి దేవుని పనిని చేయాలి. ఇది మనిషి యొక్క, మానవుని యొక్క ప్రయాణం. అర్థమవుతుందండి? మానవ ప్రయాణం భూమి మీదకి. అది అర్థమైపోయింది ఎవరికి? అబ్రహాముకి. అబ్రహాము గారికి అర్థమైపోయిన తర్వాత ఏమన్నారు? ఇదిగో ఆయనకి ఎంత ఆస్తి ఉన్నా అవన్నీ విడిచిపెట్టి మేమెవరము? ప్రయాణికులు. ఏదైనా మనం ఒక టూర్కి వెళ్ళాం అనుకోండి. మనం ఉదాహరణకి చూసామండి, మనకి పక్కనే రంపచోడవరం ఉంది, టూర్కి వెళ్ళాం. అలాగే వైజాగ్ వెళ్తే బీచ్కి వెళ్తారు. ఇవన్నీ చూస్తూ ఉంటాం. మంచి మంచి ప్రకృతులు అన్నీ కూడా అందమైనటువంటి సెలయేరులు అన్నీ చూస్తాం. చూసి వాటిని ఏం చేస్తాం? చూసి ఆనందిస్తాం. ఇంకా బాగా నచ్చితే ఫోటో తీసుకుంటాం. అంతేగాని ఇది నాకు కావాలి, ఇది నా సొంతం, ఎంతగా అమ్ముతారని అడుగుతామా? అడగం. ఎందుకు? మనం కేవలం టూరిస్టులు అండి. టూరిస్ట్ అంటే ఇంగ్లీష్లో ప్రయాణికులు కదా. టూరిస్టులు అంటే టూర్కి వెళ్ళారు అంటే చూడడానికి వెళ్ళారు. అంటే ఈ భూమి మీదకే మనం ఎందుకు వచ్చాము? భూమి మీద ఉన్నటువంటి ప్రకృతిని, సృష్టిని అంతా చూసి దేవుడు ఉన్నాడని నమ్మి ఈ దేహాన్ని దేవుడు మనకి ఇచ్చాడని తెలుసుకుని తిరిగి మరలా ఈ దేహానికి మనము దేవునికి సమర్పించాలి. అర్థమవుతుంది? ఇది మనిషి యొక్క ప్రయాణం భూమి మీద. అందుకే అబ్రహాం గారు ఏమన్నారు? మేము ప్రయాణికులము, పరదేశులము. ఏమన్నాడని మరలా? ఈ దేశం మాది కదండి. మనది ఏ దేశం? మనది ఏ దేశం అండి? మనది ఏ దేశం అంటే మాది ఇండియా అండి, మాది చైనా అండి, అది పాకిస్తాన్ అని చెప్తుంటారు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి మనది ఏ దేశం? పరలోకం. మనమంతా పరలోకం నుండి వచ్చిన వారు, మనమంతా పరదేశులం. అందుకే ఏమన్నాడు అబ్రహాం గారు? మేము పరదేశులం. అబ్బా, పరదేశులం, ప్రయాణికులం అనే మాట మనలో ఉందనుకోండి, ఇంక ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలని, ఏదో చేయాలనే ఆలోచన మనలోనికి రాదండి. ఎందుకు? ఎప్పుడు వెళ్ళిపోదామా అంతేనా? నిజంగా గల్ఫ్ దేశాలు ఉన్నవారికి వాళ్ళు ఎంత పడినా కష్టం, ఎంత చేసినా కానీ సరైన నిద్ర పడదండి. నేను కూడా అనుభవించాను. ఎన్ని ఉన్నా, ఎన్ని చేసినా రాత్రి పడుకునేటప్పుడు సరైన నిద్ర వచ్చేది కాదు. ఎందుకు? ఎప్పుడు చూసినా ఫ్యామిలీ గుర్తొచ్చేసేది, ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చేసేవారు, పిల్లలు గుర్తొచ్చేసేవారు, భార్య పిల్లలు వీళ్ళు గుర్తొచ్చేసేవారు. అంటే ఎన్ని ఉన్నా, ఎవరు ఉన్నా కానీ మనసులో మనోవేదన. చూసారు? అంటే ఇది నా దేశం కాదు, నేను దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. సరే, అంటే అబ్రహాము గారి యొక్క ఆలోచన ఏంటి? ఇది నా దేశం కాదు, ఇది నా లోకం కాదు, ఇదిగో నేను ప్రయాణం చేసి లోకానికి వచ్చాను కదా, నేను మరలా తిరిగి వెళ్ళిపోవాలని చెప్పేసి దూరం నుండి చూసి వందనము చేసి ఆయన మేము పరదేశులము, యాత్రికులము, ప్రయాణికులమై ఉన్నామని ఆయన మాట్లాడారు. అలాగే దావీదు గారు కూడా ఒక మంచి మాట మాట్లాడారు. చూడండి ఏమంటారు ఆయన. దావీదు గారు రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూడగలిగితే, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో లోకులందరూ, మొదటి వచనం చదువుతాను. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞయించెను, లోకులందరూ పోవలసిన మార్గము. సరేండి, దావీదు గారు కుమారుడు ఎవరు? దావీదు కుమారుడు ఎవరు? దావీదు కుమారుడు ఎవరు? సొలొమోనేనా? ఆ సొలొమోనుని కూర్చోబెట్టుకుని సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో లోకులందరూ పోవలసిన
మార్గమున నేను పోవుచున్నాను. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందు అంటాడు. సరే, అంటే మనుషులు భూమి మీదకి ప్రయాణం కోసం వచ్చారంటే ప్రయాణం కోసం వచ్చారు. అందుకే ఏమంటున్నాడు ఈయన దావీదు గారు మాట్లాడుతూ, లోకులందరూ పోవలసిన మార్గం. అంటే లోకులందరూ పోవాలా? లోకులందరూ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి ఒక మార్గం ఉందండి. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ వెళ్ళిపోవలసినటువంటి ఒక మార్గం ఉంది. ఆ మార్గాన నేను కూడా వెళ్ళిపోతాను. అయితే నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా ఉండు. ధైర్యంగా ఉండమని ఎవరికి చెప్తున్నాడు? సొలొమోనుకి ధైర్యం చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, లోకులందరూ పోవలసినటువంటి ఒక మార్గం ఉంది. ఏంటి ఆ మార్గం? అంతే కదండి. మనం ప్రయాణించాలంటే ఏముండాలి? మార్గం ఉండాలి, రోడ్డు ఉండాలి. రోడ్డు లేకుండా, మార్గం లేకుండా ఎక్కడికి వెళ్తాం? మనం చాలాసార్లు చూస్తుంటాం. ఏదైనా ప్రయాణం వెళ్తున్నప్పుడు మనం వెళ్ళిపోతూ ఉంటాం, కానీ మధ్యలో ఒక అతను ఆపి, సార్ ఎక్కడికి వెళ్తున్నారు అంటాడు. ఇలా బయటికి మా ఊరు వెళ్తున్నాం అంటే, ఇలా వెళ్ళకండి, మధ్యలో రోడ్డు కట్ అయిపోయిందండి, మార్గం లేదని. కానీ ఏం చేస్తాం మనం? అవునా? ఇప్పుడు కొత్తగానండి దుబాయ్ నుంచి ఇండియాకి ఒక మార్గం వేస్తున్నారండి. దుబాయ్ నుంచి ఇండియాకి ఎక్కడ అనుకున్నారా మార్గం? సముద్రం మధ్యలో. ఫ్లైట్లోంచి కాదు, సముద్రం మధ్యలోంచి మొత్తం దుబాయ్ నుంచి ఇండియాకి డైరెక్ట్గా ఒకటే మార్గం. 2 గంటల ప్రయాణం ఎంతో చెప్పారు సుమారుగా. ఏమండి? లోన పైపులో మరలా అదేవిధంగా దాని పక్కన ఇంకో పైపు ఉంచారంట. అది దేనికోసం? పెట్రోల్ రావడానికి అనమాట. అంటే మార్గం పెట్రోల్ కోసం ఇంకొక పైపుని కూడా ఏర్పాటు చేశారంట. ఇంకా డైరెక్ట్గా ఇంకా షిప్పుల్లో నుంచి అట్లోంచి రాకుండా డైరెక్ట్ పైపులోంచి ఇండియాకి వచ్చేసేలాగా ఏర్పాటు చేస్తారు. అంటే మార్గం అంటే భూమి మీద మనుషులు ఎన్నో మార్గాలు కనుక్కుంటున్నారు, కానీ మనిషి కలుగులవలసిన మార్గము, మనిషి ప్రయాణించవలసిన ప్రయాణాన్ని ఏం చేస్తున్నాడు? మనిషి తెలుసుకోవడం. అవునా? ఆ ప్రయాణాన్ని పక్కన పెట్టేసి భూమి మీదే ప్రయాణం కోసం ప్రయాసపడుతున్నాడు, కానీ అసలు మనిషి ఎక్కడి నుంచి ప్రయాణమై వచ్చాడు, ఎక్కడికి తిరిగి మరలా ప్రయాణమై వెళ్ళిపోవాలన్నది ఆలోచించడం లేదు. అందుకే లోకులందరూ పోవలసిన మార్గము ఉంది. ఆ మార్గాన్ని నేను కూడా వెళ్ళిపోతున్నాను, కానీ నువ్వు ధైర్యంగా ఉన్నాడు. అందుకే ఆ మార్గం ఏంటో, ఆ మార్గం ఎలా ఉంటుందో, ఎలా మనం ప్రయాణించాలో అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం ప్రియ. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 7వ వచనం. క్షమించండి, 6 నుంచి చూద్దాం. 6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. చూసారా? ఆన్సర్ ఇచ్చేసాడు యేసుప్రభు, ఆన్సర్ ఇచ్చేసాడు. ఇదిగో దావీదు ఏం చెప్పాడు? లోకులందరూ పోవాల్సినటువంటి ఒక మార్గం ఉంది, ఆ మార్గాన్ని నేను వెళ్ళిపోతా అన్నాడు. అయితే ఏంటి ఆ మార్గము? ఎలా ఉంటుంది ఆ మార్గము? ఎక్కడికి వెళ్ళాలి? భూమి మీదకి మనిషి వచ్చిన తర్వాత ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో తెలియక అటు ఇటు తిరుగుతున్నాడు. అంతే కదండి. మానవ జన్మ పరమార్థం తెలిస్తేనే కదా మనిషి ఎలా బ్రతుకుతాడు అనేది మనకు అర్థమవుతుంది. ఏదైనా ఒక పని మనం చేయాలంటే ముందు ఆ పని ఏంటనేది మనకు సరైన అవగాహన ఉండాలి. అవునా? ఏదైనా ఉద్యోగంలో జాయిన్ అవుతామండి, మనకు ఆల్రెడీ ల్యాబ్ సిస్టమ్ మీద అవగాహన ఉంది, అయినా కానీ మరలా వాళ్ళు మనకి ఏమిస్తారు? ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకు? మనకు సిస్టమ్ తెలుసు, ఎలా వాడాలో తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఆ పని వేరు కదా. మరి వాళ్ళ పని వేరు కాబట్టి వాళ్ళ పని ఎలా చేయాలో అనేటువంటి విషయం గురించి మనకు కొన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తారు. అలాగే యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చి మనుషులందరూ ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళకి. ఏమండి? మనుషులందరూ ఏం చేయాలో తెలియట్లేదు. ఆదికాండం మనం చూడగలిగితే మంచి మాట చూడండి. ఆదికాండం 6వ అధ్యాయము ముగించుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయంలో, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో నరులు 12వ వచనం
6:12 దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండరు. ఏం చేసుకున్నారంటే మనుషులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండేరి. అయితే అంటే దేవుడు ఒక రోడ్డు వేశాడా? ఎక్కడికి వెళ్ళాలి? పరదేశకు వెళ్ళాలనో పరలోకానికి వెళ్ళాలనో ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. వాళ్ళు ఏం చేశారు? మనుషులు చెరిపేశారు. ఎవరు ఆ మార్గాన్ని వెళ్ళడం లేదు. ఏ మార్గాన్ని వెళ్ళిపోతున్నారు? పరదేశకు వెళ్తారని అనుకున్నటువంటి మనుషులందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నరకానికి వెళ్ళిపోతున్నారు. నరకాన్ని తన మార్గాన్ని చెరిపేసుకున్నాడు. చెరిపేసుకున్నటువంటి మార్గాన్ని మరలా ఎవరు వేయాలి? యేసుక్రీస్తు వేయడానికి ఈ భూమి మీదకి వచ్చారు. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడు? నేనే మార్గమును. మార్గం ఎక్కడికి మార్గం అన్నాడు ఆయన? తండ్రి యొద్దకు మార్గం. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అంటే దేవుని యొద్దకు మనం వెళ్ళాలి. మన ప్రయాణం ఏంటి? దేవుని యొద్దకు వెళ్ళే మన ప్రయాణంలో, ఈ ప్రయాణంలో మనం ఏ మార్గం గుండా ప్రయాణించాలి? యేసుక్రీస్తు ద్వారానే మనము ప్రయాణించాలి. అర్థమవుతుందండి? ఆయన ఎలా మార్గం అయ్యాడంటే, మార్గం అంటే ఆయన ఎలాంటి మార్గం? సిమెంట్ రోడ్డా, ఏదైనా కంకర రోడ్డు, ఇలాంటివి ఉంటాయి కదా మార్గాలు. కానీ యేసు ఎలా మార్గం అయ్యాడంటే, ఇదిగో యేసుక్రీస్తు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, అంటే విశ్వాసం అనే మార్గం. ఇది ఏ మార్గం? ఇది విశ్వాసం అనే మార్గం. మన కంటికి కనిపించే తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు కాదండి. యేసుక్రీస్తు ఎలా మార్గం అయ్యాడు అంటే, ఆయన మీద నడిచి వెళ్ళిపోవాలా? అంతే కదా. నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగువాడా నిత్యజీవం గలవాడు అనేసరికి వాళ్ళు ఏమనుకున్నారు? ఇశ్రాయేలీయులు, ఏంటి ఎలా మాట్లాడుతున్నారు ఏంటి? ఈయన శరీరాన్ని తినమన్నాడు ఏంటి? ఈయన రక్తాన్ని తాగమన్నాడు ఏంటి? మేమేమైనా అడవిలో బ్రతికే నరమాంస భక్షకులు అనుకున్నాడు ఏంటి? ఈయన అర్థం కాలేదు కదండి ఇశ్రాయేలీయులకి. అనేసి ఏం చేశారు వాళ్ళు? ఇది కఠినమైన మాట అన్నారు. అవునా? నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు అన్నాడు యేసుప్రభు. అన్నప్పటికీ వాళ్ళకి అర్థం కాలేదు. ఏం చేశారు? ఇలా మాట్లాడుతుందండి ఈయన ఖచ్చితంగా పిచ్చి పట్టింది, ఇలాంటివి మేము చేయం, ఇలాంటివి చేయమని మా గ్రంథంలో లేదని చెప్పేసి దేవుని యేసుప్రభు మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. అలాగే నేను తండ్రి యొద్దకు మార్గం, నేనే మార్గం అంటే ఇదిగో లోకులందరూ చెరిపేసుకున్నారు కదా మార్గం, ఆ మార్గాన్ని మరలా నేను వేశాను. అంటే యేసుక్రీస్తులా ఎవరైతే జీవిస్తారో, యేసుక్రీస్తు నందు ఎవరైతే విశ్వాసం నుంచి బాప్తిసం తీసుకుంటారో, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? పరలోకంలో ఉన్నటువంటి తండ్రి వద్దకు వెళ్తారు. అర్థమవుతుంది? మనం పరలోకంలో ఉన్నటువంటి ఆ తండ్రి వద్దకు వెళ్ళాలంటే మనకు మార్గం ఏది? యేసుక్రీస్తు. ఆయన మనం ఏం చేయాలి? ఆయన ధరించుకోవాలి. మనం ఆయనలా జీవించాలి. మనం అంతే కదండి. ఆయనలా మనం జీవించాలి, ఆయనలా అందరినీ ప్రేమించాలి, ఆయనలా అందరినీ క్షమించాలి, ఆయనలా ఈ శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించాలి. అలా సమర్పించినప్పుడు ఆయన ద్వారా మనం ఎక్కడికి వెళ్తాము? దేవుడు ఉన్నటువంటి పరలోకానికి వెళ్తాం. భూమి మీద మనం అంతా ఎవరము? ప్రయాణికులము. ఎక్కడికి మన ప్రయాణము? పరలోకానికి మన ప్రయాణం. ఎక్కడి నుంచి వచ్చాం మనం? పరలోకం నుంచి వచ్చాం. అవునా? పరలోకం నుండి భూమి మీదకి వచ్చిన మనము భూమి మీద నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరలోకానికి వెళ్ళిపోవాలి. ఇది మన ప్రయాణం. ఈ ప్రయాణము తెలియక, అవండి, ఈ ప్రయాణం గురించి సరైన అవగాహన లేక చాలామంది ఏం చేస్తున్నారు? తమ మార్గాల్ని చెరిపేసుకుంటున్నారు. ఎక్కడికో వెళ్ళాలి, ఏదో చేయాలి. ఒక్కొక్కరు చూడండి, చాలామంది చూస్తుంటాం, ఇంట్లో ఉండరండి, అస్తమాను అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. ఏదో ఒక పని ఎక్కడికి చూడ వెళ్తూనే ఉంటారండి. అవునా? కానీ మనం చేయవలసిన నిజమైన ప్రయాణం ఏంటి? మనం చేయవలసిన నిజమైన ప్రయాణం దేవుని పని కోసం మనము ప్రయాణం చేయాలి. అందుకే చివరి ఒక మంచి మాట చూపిస్తే ముగిస్తానండి. కీర్తన గ్రంథంలో దావీదు గారు మాట్లాడుతూ ఒక మంచి మాట మాట్లాడతారు. ఆ మాట చూసుకుని మనం ముగింపు చేసుకుందాం. కీర్తన గ్రంథము 56వ అధ్యాయము. కీర్తన గ్రంథము 56వ అధ్యాయము. కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూడగలిగితే, కీర్తన గ్రంథము 56:8.
నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. అబ్బా చూసారండి ఏం చేస్తున్నాడంటే దేవుడు. సంచారం అంటే ఏంటి? సంచారం అనగానే సంచారం అన్న ప్రయాణమే. నా సంచారములన్నీ నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బొడ్డులో ఉంచబడి ఉన్నవి. దేవుడు అంటే అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మన ప్రయాణాలను కూడా ఏం చేస్తున్నాడు? రాసుకుంటున్నాడా? రాసుకుంటున్నాడు. అందుకే దేవుని పని అనేసరికి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఎందుకు? ఆయన ఏం నోట్ చేసుకుంటున్నాడు? ఆయన పలానా మధు ఎక్కడికి వెళ్తున్నాడు? ఆదివారం ఉదయం 10 గంటలకు బయలుదేరి నిడదవోలు వెళ్ళాడు. ఓకే, డేట్ రాసుకుంటాడు, ఇయర్ రాసుకుంటాడు, రోజు రాసుకుంటాడు, అయిపోయింది. మనం ఏదైనా క్లాస్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ డేట్ ఆయన రాసుకుంటాడు. అలాగే మీరు ఏదైనా దేవుని పని కోసం వెళ్ళారనుకోండి, పలానా డేవిడ్ గారు ఇక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళారు, అలాంటి సువార్త చేయడానికి వెళ్ళారని రాసేసుకుంటాడండి దేవుడు. నిజమండి. అంటే మనం ఏది చేయాలి? ఎవరి కోసం ప్రయాణం చేయాలి? దేవుని కోసం, దేవుని పని కోసం మనం ప్రయాణం చేసామనుకోండి, వీఆర్ఏ లక్కీ పర్సన్స్ అనమాట. అంటే మనం చేసిన ప్రయాణాలన్నీ ఏది దేవుడు లెక్కించడు. మనం ఉదయం లేచి ఎక్కడికి వెళ్తాం? మన ఫ్యామిలీని పోషించుకోవడానికి పనికి వెళ్తాం, అది లెక్కించడు దేవుడు. ఏది లెక్కిస్తాడంట? దేవుని పని కోసం ఎప్పుడైతే మనం వెళ్తామో ప్రతి సంచారాన్ని దేవుడు ఆయన లెక్క పెడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఈ భూమి మీదకి వచ్చిన మనమంతా పరలోకానికి ప్రయాణికులం. కాబట్టి ఈ భూమి మీద మనం ఏదైనా ప్రయాణానికి వెళ్ళినప్పుడు ఎలా అయితే అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటామో, అలాగే ఈ భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు అండి, వేరే ఫ్లైట్కి మనం వెళ్ళాం అనుకోండి, వేరే దేశానికి వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత చాలామంది ఏం మర్చిపోతారు తెలుసా? అన్నీ పట్టుకు వెళ్తారు. పట్టుకు వెళ్ళిన తర్వాత ఏదో ఒక మర్చిపోతారండి. అవునా? ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అన్ని పట్టుకు వెళ్ళిన తర్వాత ఏదో ఒక మర్చిపోతారు, అంతే. అది ఒక్కటి లేనందున ఏం చేస్తారు? క్యాన్సిల్ చేసేస్తారు. అన్నీ వెళ్ళాయండి, అన్నీ బాగున్నాయి, ఒక పేరు తప్పుపడింది అంటండి. ఏం చేశారు తెలుసా? పేరులో ఒక అక్షరం తప్పడిందని వెనక్కి పంపించేసారు. అవునా? చాలా చూసుకుంటాం మనం. పేరులో ఒక అక్షరం క్యాపిటల్లో పడవలసింది స్మాల్ లెటర్లో పడడం ఏదో జరిగింది. ఏం చేశారు? వెనక్కి పంపించేసారు. అలాగే మీరు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళండి. నేను వెళ్ళాను పాస్పోర్ట్ ఆఫీస్కి. ఇక్కడ నుంచి బయలుదేరి మనం వైజాగ్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాం అనుకోండి. అక్కడ వెళ్ళిన తర్వాత ఆధార్ కార్డులో ఉన్న పేరు, పాస్పోర్ట్లో ఉన్నటువంటి ఒక పేరు, ఒక అక్షరం మారిందనుకో ఏం చేస్తారు తెలుసా? ఇది మళ్ళీ మీరు మార్పించుకొని రావాలి. తెలుసా? అంటే ఈ భూమి మీద ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్ళినప్పుడు ఒక్క అక్షరం తేడా వస్తేనే కొనడం లేదు కదా. మరి భూమి మీద నుంచి మన ప్రయాణం ఎక్కడికి? పరలోకానికి. మరి పరలోకానికి వెళ్ళే ప్రయాణంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఎంత జాగ్రత్తగా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ భూమి మీద మనం ఏ ప్రయాణం చేసినా మనల్ని కొట్టడానికి ఎవరు ఆలోచించడండి. నేను ఏదైనా ఒక వేరే గల్ఫ్ దేశానికి వెళ్తున్నాను అనుకోండి, నా ప్రయాణాన్ని ఆపాలని ఎవరు ప్రయత్నించరు. అవునా? వెళ్తున్నానంటే వెళ్దామండి, పోనీ ఏదో సంపాదించుకొని బాగుంటాడు కదా అనుకుంటారు అందరూ. కానీ భూమి మీద నుంచి మన పరలోకానికి ప్రయాణించి ప్రయాణంలో మనల్ని పడగొట్టడానికి ఎవడున్నాడు? సాతాను ఉన్నాడు. అవునా? వాడు ఏ విధంగా అయినా సరే మళ్ళీ ఏం చేయాలనుకుంటాడు? పడగొట్టాలనుకుంటాడు. ఏ విధంగా అయినా మనల్ని ఏం చేయాలనుకుంటాడు? పడగొట్టాడు. ఎలా ఉన్నాడు మరలా వాడు? గర్జించు సింహం వలె. 1 పేతురు 5:7 చూస్తే వాడు ఎలా ఉన్నాడంట? గర్జించు సింహం వలె ఉన్నాడండి. సింహాన్ని గురించి ఆలోచిస్తానండి, అది ఊరకనే గర్జించదంట. ఎప్పుడు బాగా ఆకలేస్తే చూసారా అప్పుడు గర్జిస్తుంది అనమాట. అంటే ఈ ప్రయాణంలో, ఈ పరలోక ప్రయాణంలో మనలను వెళ్ళనివ్వకుండా, ఈ మార్గంలో మనల్ని ప్రయాణించకుండా ఏదో ఒక ఆపద, ఏదో ఒక ఆటంకం పెడుతూ మనల్ని ఏం చేస్తున్నారు? వాడు పడగొట్టడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు 10కి 100 సార్లు ఆలోచిస్తాం, మొబైల్ పెట్టుకున్నామా, ఛార్జర్ పెట్టుకున్నామా. అవునా? చాలాసార్లు చూసుకుంటాం కదా, మొబైల్ చూసుకుంటాం, అంటే ఛార్జర్ చూసుకుంటాం, పర్స్ చూసుకుంటాం, అన్నీ చూసుకుంటాం. కానీ భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళేటువంటి ప్రయాణంలో మన విశ్వాసం ఎలా ఉంది? మన ప్రేమ ఎలా ఉంది? మన ఆలోచన విధానం ఎలా ఉంది? నేను దేవుని పనిలో ఉన్నానా? నా శరీరాన్ని దేవునికి సజీవ యాగముగా ఇచ్చానా? ఇవి ఆలోచించుకుంటున్నాను. ఏ ఒక్క విషయంలో మనం తప్పిపోయినా తిరిగి రాని నరకానికి మనం వెళ్తాం. ఎందుకు వచ్చాయి భూమి మీదకి? మనం ఎక్కడి నుంచి ప్రయాణించి వచ్చాం?
పరలోకములో ప్రయాణమైనటువంటి ఈ ప్రయాణం భూమి మీద నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరలోకానికి వెళ్ళిపోవాలి. అప్పటి వరకు మనకి ఈ ప్రయాణంలో ముగింపు అనేది ఉండదండి. కాబట్టి నిన్న మీరంతా కూడా దేవుడిచ్చిన పనిని చేసి దేవునిపై ఉన్నటువంటి విశ్వాసాన్ని చివరి వరకు, తుది శ్వాస వరకు ఉంచుకొని ఈ శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించి అనేక కార్యక్రమాల్లో మనమంతా పాల్గొని ఈ ప్రయాణాన్ని ముగించుకుని దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి చేరుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను.